జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పోటీ అయ్యో ఎక్కడికి చూసొస్తున్నావా? కన్నయ్య, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? బయట నుండి ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదా నీకు? నాకెందుకు భయం? ఎవరూ చూడకుండా ఎలా రావాలో నాకు తెలుసు కదా. నువ్వు దొంగవి కదా. అవును, దొంగనే. మర్యాదగా ఈ దొంగ కోఆపరేట్ చేసి కావాల్సింది ఇచ్చేసే. అబ్బో, మీ పర్ఫార్మెన్స్లు కట్టిపెట్టి తమరు బయటికి దాయిచేయండి. మాకు బోల్డ్ అని పనులున్నాయి. హలో, మేమొచ్చింది పని మీదేనమ్మా. ఏంటో ఆ పని. మా శ్రీమతి ఎక్కడుందో ఎలా ఉందో ఎప్పటికప్పుడు నాకు తెలియాలి కదా. అసలే పెళ్ళైనా తప్పని ఎడబాటులో ఉన్నాం. మరి దానికి పరిష్కారం కావాలా వద్దా? కావాలి అంటే తమరు ఏం చేసే ఆలోచనలో ఉన్నారు? ముందు అది చెప్పండి శ్రీవారు. నువ్వు ఎక్కడున్నా నాకు ఇట్టే తెలిసిపోవడానికి ఒక ప్లాన్ చేశా. అంటే నాకేదైనా ట్రాకర్ ఫిక్స్ చేస్తున్నావా ఏంటి? ఇంచుమించు అలాంటిదే, కానీ ఓల్డ్ స్టైల్. కన్నయ్య, నీకు మరీ అల్లరి ఎక్కువైపోతుంది. ట్రాకర్ ఫిక్స్ చేస్తావా నాకు? ట్రాకరు అన్ని ఆటలే నీకు. కన్నయ్యని కదా, ఆటలే ఎక్కువ ఉంటాయి. ఇది ట్రాకరా? అవును, నా శ్రీమతితో ఏదైనా మాట్లాడాలనిపించినప్పుడు ఏదోలా దారి వెతుక్కు నేను వచ్చేస్తున్నాను. కానీ నా శ్రీమతికి అలా కాదే. తనకెప్పుడైనా నా అదృష్టం పండి మాట్లాడాలనిపించినప్పుడు ఏదోలా నాకు చెప్పాలి కదా. సో దీని సవ్వడి విన్నప్పుడు నేను తన అవసరాన్ని తెలుసుకుంటానన్నమాట. అందుకే ఈ ఏర్పాటు. అలానా? హ్మ్. సరే, శ్రీవారి ముచ్చట్ని నేనెందుకు కాదంటాను? మ్మ్. ఆ పాదం ఇవ్వు. ఉహుం, నేనే పెట్టుకుంటాను. ఏ, నేను పెట్టకూడదా? ఉహుం. నువ్వు నా భర్తవి. ప్రేమగా తాకిన పాదం పాదమే. అందుకే వద్దంటున్నాను. ఈ భార్య సెంటిమెంట్ని గౌరవించు. ఇవ్వు. హలో, నీ సెంటిమెంట్స్ నీకుండొచ్చు, కానీ అది నా హక్కు. నా హక్కునే కాదనే రైట్స్ ఎవ్వరికీ లేవు. సో నేనే పట్టీలు పెడతాను. ఎలా ఉంది? సవ్వడి చెవులకే కాదు, డైరెక్ట్ గుండెకి వినబడుతున్నట్టుంది. అవునా? ఇంతకీ ఈ సవడిని బట్టి నా గుండె సవడిని ఎలా అర్థం చేసుకుంటారో తమరు? పాదం 2 సార్లు తట్టు. ఇది ప్రేమగా నాతో మాట్లాడాలి, త్వరగా రా అని పిలవడానికి.
మరి 3 సార్లు తడితే 3 సార్లు అంటే నీ మూడు చాలా బాగుంది. ఒక ఘాటైన ముద్దిస్తాను రండి శ్రీవారు అని హస్కీగా పిలిచావని. అమ్మో! ఉమ్. ఇక వెంటనే రెక్కలొచ్చిన పక్షిలా ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా రయ్యమని ఎగిరి నీ దగ్గరకొచ్చి వాలిపోతాను. అప్పుడు నువ్వు నా మీద వాలిపోయి ఆ తర్వాత హ్మ్. చాలు. ఎప్పుడో సవడి చేసి పిలవడం కాదు కదా! ఇప్పుడే అన్ని రకాల సవళ్ళు నాతో చేపించేలా ఉన్నావు. అంటే ట్రయల్ చేసి చూస్తే తెలుస్తుంది కదా. చాలా బాగా ఎక్స్‌ప్రెస్ చేసావు కానీ ఇక చాలు. అది కాదు. కన్నయ్య, ఇక వెళ్ళు. ఎవరైనా వస్తారు. తప్పదా? తప్పదు కదా కన్నయ్య. హ్మ్. సరే. మూడు సార్లు తట్టావేంటి? అందుకేనా? ఇంతవరకు వచ్చిన శ్రీవారు పాపం ఎందుకో మూతి ముడుచుకుని వెళ్తున్నారేమో అనిపించింది. ఒక చిన్న ఎనర్జీ బూస్టింగ్ ఇద్దామని. వావ్! ఇది కళా నిజమా? అడగడం ఎందుకు? వచ్చి నువ్వే తెలుసుకోవచ్చు కదా! మ్మ్. కన్నయ్య, బయట ఎవరో వచ్చారు. వచ్చారు? వస్తారు. ఏంటో తినే ముద్ద మీదే అనుకున్నాను. ముద్దు మీద కూడా నా పేరు రాసుండాలేమో. ఆల్రెడీ నీ పేరే రాసుంది. దీన్ని నెక్స్ట్ టైం స్ట్రాంగ్గా తీసుకుందో కానీ కాస్త బయట చూసుకో. అమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.